నువ్వు అసలు ఏమనుకుంటానవే రమా? నా గురించి ఏమనుకుంటానో నాకు అర్థమైతలేదు. నేనా నీ గురించి మంది పెండ్లాలకు అలవాటు అవుతానము అనుకుంటాను. ఇంట్లున్న దాన్ని పట్టించుకుంటలేవు, ఇంట్లున్న దాన్ని గాలి వదిలేస్తానము, ఇంట్లున్న దాన్ని గంగల ముంచుదాం అనుకుంటానా చెప్పు ఇక మరి. ఈ అవ్వ సర్వనే సర్త దయ్యం వదిలాలి దొంగ ముండ. నేను అసలు ఎట్లా కనబడతాను నీకు? నలుగుట్లా నా ఇజ్జత్ తీసి నన్ను సావదెంగదాం అనుకుంటాను అనే నువ్వు? ఈ ఇజ్జతి నేను తీసుడు కాదురా, నువ్వు నిజం చెప్పురా, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు దాంతో ఎందుకు ముచ్చట పెట్టినావు ఈ రాత్రి? నువ్వు బయటికి ఎందుకు పోయినావు? అసలు ఇంట్లో బాత్రూమ్ లేదా నీకు? బయట ఏం సొక్కు పోయినావు? నువ్వు ఎందుకు పోయినట్టు నాకు తెలియాలి ఇప్పుడు. నిద్ర పడతలేదని బయట కూసుందామని వెయ్యిండే, దానికే నువ్వు అనుమానించుతావా? ఎవరిని పడతాను? నేను పక్కన చెల్లెతో మాట్లాడతా, అది కూడా నాకు అంట కడతావా అనే దొంగ ముండ. అబ్బా అంత లేదురా బాడుకావు, నేను నిన్ను ఏమో అనుకున్నా గానీ నువ్వు నన్ను నమ్మించి ముంచినవురా. ఇంకా నీకు మాట్లాడే అర్హత లేదురా. పక్క పొంటే సంసారం ఇద్దరు కలిసి పెట్టిల్లు, నన్ను ముంచిర్రు, నన్ను మోసం చేసినావు నువ్వు. ఇంకా నువ్వు మాట్లాడతానవారా? నేను కూడా గట్లనే ఏమంతో నన్ను పోతే ఊకుంటావారా నువ్వు? పిస మాట్లాడినా అనుకో పళ్ళు రాలుతాయి. చెప్తాను ఏమనుకుంటాను నువ్వు. నీకెవరో పిసలైతే అదే దయ్యం పట్టిందా అని నీకు? ఆ దయ్యమే పట్టిందిరా నీకు. ఇంకా పిల్లలైతే లేరన్నా గానీ నీతో నేను ఉంటానా చూడు. నాకు పిసనే రా, అందుకే పిస పట్టి ఊరంతా తిరుగుతానా. అబ్బా అబ్బా ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలు ఆడిల్రా. అదేమో పెళ్ళి అంటే ఇష్టం లేదు అని అది నీకు అలవాటు అయింది, అందుకే అది ఇన్ని రోజులు పెళ్లి చేసుకోని అన్నది. ఇప్పుడు